ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం రాజాంపుర వీధుల్లో కొలువుతీరిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది సరికొత్త చరిత్రను సృష్టించింది. 100 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శత జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో భక్తి పారవస్యం అంబరాన్ని తాకింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు, ప్రముఖుల సందడి, అమ్మవారి మహిమలతో రాజాం పట్టణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి విన్నపం మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖ పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కిమిడి కళా వెంకట్రావు వంటి ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1921లో లంకలపల్లి వెంకప్ప అనే భక్తుడి బండిపై విజయనగరం జిల్లా పోలిపల్లి నుంచి అమ్మవారు రాజాం చేరుకున్నారని ప్రతీతి. నేను పైడితల్లిని, ఈ పనస చెట్టుపై కొలువుంటాను అని అమ్మవారు పలికిన మాటలతో అప్పటి నుంచి ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. వ్యాపారి వాకచర్ల మల్లయ్య తన కోర్టు కేసులో విజయం సాధించాక అమ్మవారి కోరిక మేరకు 1927లో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో 3 రోజుల పాటు ఈ జాతర నిరంతరాయంగా సాగుతోంది. 100 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా రాజాం పట్టణమంతా విద్యుత్ దీపాలతో కాంతులీనుతోంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి క్షీరాన్న భోగాన్ని నివేదించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం, రాజాం, విజయనగరం జిల్లా. పోలిపల్లి అమ్మవారు రేవాడ పోలిపల్లి అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా చరిత్ర ఉన్నదండి. ఈ యొక్క రేవాడ పోలిపల్లిలో జరిగేటటువంటి ఉత్సవానికి పాల్గొన మాసంలో పున్నం ముందు, అంటే డోలో పున్నం అంటాం, హోలీ పున్నం అంటాం, ఆ పున్నం ముందు యాత్ర అక్కడ జరుగుతుందండి. ఆ యొక్క జరిగినటువంటి యాత్ర ఆది సోమ మంగళవారం జరిగితే పున్నం ముందు వచ్చేటటువంటి ఆ యాత్రకి లంకలపల్లి వెంకప్ప అనేటువంటి ఆసామి వెళ్ళి ఆ 3 రోజులు అక్కడ తీర్థం చేసి కుటుంబంతో గూడుబండి మీద ఈ ప్రదేశంకి వచ్చేసరికి గూడుబండి మరి వెళ్ళక పోతులేమని మోకాళ్ళు వేసేసాయి. అతి భారం అవడం చేతను వెళ్ళలేపోయి అప్పుడు ఇంతవరకు వచ్చే కదా ఇక్కడ ఎందుకు భారం వీటికి తగిలింది అనే భావంతో వెంకప్ప గారు బండి దిగారు. బండి దిగిన తర్వాత పోతులను అదమాయించి లేపి తీసుకువెళ్దాం అనేటువంటి దాంతో ఆయన బండి దిగ్గానే ఒక ఆడ మనిషి దిగితే ఎలాగైతే గాజులు గజ్జలు శబ్దం వినిపిస్తుందో ఆ విధంగా బండి ఊగుతూ శబ్దం మాత్రం వినిపించింది. కాబట్టి ఏంటో అనుకున్నారు, ఆ వెంకప్ప గారు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఈ రాజాం గ్రామవాసి అయినటువంటి వాకచర్ల మల్లయ్య శ్రేష్ఠి అనేటువంటి పరమ ధార్మికవేత్త అయినటువంటి ఆయనకి స్వప్నంలో కల్పించి, ఓ మల్లయ్య, నేను పోలిపల్లి పైడితల్లిని, వెంకప్పతో నేను గూడిబండిలో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ చెట్టులో ఐక్యమయ్యాను. ఈ చెట్టును చతుర్భుజాకారంగా చెక్కి ఆరాధించుకోండి. ఈ ప్రాంతవాసులందరికీ కూడా భక్తజన కల్పవల్లిగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నేను ఉంటాను. కల్పవల్లి అంటే వృక్షం, ఆ విధంగా ఉంటారని అమ్మవారు చెప్పారు. అమ్మవారి 100వ ఘనంగా జరుగుతుంది ఈరోజు ఈ జాతర. కానీ అలాగే ఈ ఉత్సవానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం ఆయనకి, అలాగే కూటమి ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉత్తరాంధ్ర ఇలవేల్పు, అలాగే ముఖ్యంగా రాజాం, అలాగే చుట్టుపక్కల ఉన్న 8 మండలాల ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. లక్షలాది మంది వస్తున్నారు, చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారు స్పందించి, అలాగే ఆనం రామరెడ్డి స్పందించి వారం రోజుల్లోనే దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేసినందుకు
రాజాం ప్రజల తరపున వారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా అమ్మవారి కృప ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఉండాలని మా ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అంటే అన్ని వేళ మరి ఆమె కృప ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మన రాజంలో వేంచేస్తున్నటువంటి పోలిపిల్లి అమ్మవారి జాతర ఈరోజు ఘనంగా జరుగుతుండడం ప్రజలందరికీ సంతోషం. అదేవిధంగా పోలిపిల్లి అమ్మవారికి గుడి కట్టి 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అమ్మవారు ఎప్పుడు కూడా ఈ అమ్మవారి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా చల్లగా చూసి అందరూ కూడా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో తొలతూగుతూ ముందుకు వెళ్ళడానికి అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా మన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అమ్మవారిని ఈరోజు కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. పోలిపల్లి అమ్మవారి దగ్గరికి రావటం చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఇది 100వ సంవత్సరం అంటే అందరికీ సెంటిమెంటల్గా రాజాం పట్టణం కానివ్వండి చుట్టుపక్కల 100 గ్రామాలు అమ్మవారిని చాలా సెంటిమెంటల్గా బిలీవ్ చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా, ఏ డాక్యుమెంట్ కానీ, ఏ స్థలం కొన్నా, భూమి పూజ చేసినా ఫస్ట్ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టే అందరూ చేస్తారు. అయితే కోండ్ర మురళీమోహన్ గారికి స్థానిక ఎమ్మెల్యే ఆయన ఈ 100th ఇయర్ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మనం రాజాం గెలిచి ఆయన 100th ఇయర్ ఇక్కడ చేయడం అనేది మనం నిజంగా అదృష్టంగా భావించి ఆయన అదృష్టం అది నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొన్ని లక్షలాది మంది ప్రజల యొక్క ఎలవేలిపోయినటువంటి అమ్మవారు వారి యొక్క కృపా కటాక్షాలు మన ప్రజల మీద, మన సమాజం మీద, మన రాష్ట్రం మీద ఉండాలని ముఖ్యంగా ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినటువంటి ముఖ్యంగా మా అన్నగారు కోండ్ర మురళీమోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా వారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలతో ఈ పండుగ ఏర్పాట్లు జరిగాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు విజయనగరం జిల్లాలో రాజాం పట్టణంలో పోలిపల్లి అమ్మవారి పండగ 100వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది రాష్ట్ర పండుగగా తీర్మానం ఇచ్చి ఈ పండగకి అన్ని వసతులు కల్పించి ఒక గణనీయమైన పండగ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాగే నేను, నాతో పాటు బేబీ నాయన్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు గ్రీష్మ గారు, అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా ఈ పండుగలో భాగస్వామ్యం అవడం, మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ రకంగా రావడం, ఆవిడ దీవెన పొందడం, మరీ ముఖ్యంగా రాజాం వాసులు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున పండుగని వాతావరణం కల్పించడం అంతా కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తూ మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గారికి నన్ను ఆహ్వానం పలికి నన్ను ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు.